సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల డంపింగ్ యార్డు లొల్లి ఇంకా ఒడవనట్టే ఉన్నది కదా. ఆ చెత్తను తీసుకొచ్చి మా ఏరియాను చెత్త చెత్త చేయొద్దని మొన్నటిదాకా అన్నదాతలు నిరసన చేసిరు కదా. అయితే ఇప్పుడు అన్నదాతలే కాదు, ఆవులు బలరు కూడా నిరసన చేస్తున్నాయట. మూగజీవాలు కూడా ముంగడికొచ్చి పోరాటం చేస్తున్నాయే బాలన్న అంటే చూడుర్రి. అగో చూసినరా, డంపింగ్ యార్డు వద్దు, మా కడుపు కొట్టొద్దని బర్రె మీద ఎట్లా రాసి ఉందో. బర్లను మొత్తం రోడ్ల మీదకి కొట్టుకొచ్చి సర్కారుకు సిగ్గు వచ్చేటట్టు అన్నదాతలు నిరసన చేసిరట. మలి సర్కారు మా ఊరి శివార్ల డంపింగ్ యార్డు నిర్మాణం చేయొద్దని చాలా దినాలకోలే పబ్లిక్ అంతా నిరసనలు చేస్తుంటే ప్రభుత్వం చెవు మీద పేను వారినట్టు కాదు కదా, గోర్లతోని బర్ర గీకినట్టు కూడా సోయలేదట. అందుకే ఇట్లా ఎన్ప బర్లను ఎడ్ల బర్లను తెచ్చి హైదరాబాదు మెదకు హైవే మీద నిరసన చేసిర్రట. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు, డంపింగ్ యార్డును ఇంకో దిక్కు పబ్లిక్ లేని జాగాల్లో పెడితే మంచిగుంటుంది కదా. అట్లా చేయకుండా ఇట్లా కావాలని పట్నంలో ఏరుకొచ్చిన చెత్తను వీళ్ళ నడమ పోయాలనుకోవడం ఏంది? ఇదే చెత్తను మీ ప్రభుత్వ ఆఫీసు నడమల మీ సచివాలయం ఉన్న దగ్గర మీ ఇళ్ళ నడమల పోస్తే పోయిండ్రి అంటారా? మీ ఏమో కొంపలు కానీ వీళ్ళ ఇండ్లు కావా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.